మన సెలబ్రిటీస్ రాస్తే ఎలా ఉంటుంది? మన సెలబ్రిటీస్ అందరూ కూడా మీ ప్లేస్ లో మన కాలేజ్ లో ఉంటూ మన మిడ్ ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఉంటుంది? అయితే లెక్చరర్ కింద కొండవలసి లక్ష్మణరావు గారు అయితే ఓకే అంటూ ఉంటారా? ఆయన ఉన్నారనమాట. ఆయన ఒక్కొక్కరిని పిలిచి ఎగ్జామ్ ఎలా రాసామని అడుగుతున్నారు. ముందుగా కొండవలసి లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు. పరీక్షలేంటి అసలు మీరు రాయడం ఏంటి? ముందుగా మన రాజశేఖర రెడ్డిని పిలుద్దాము. ఏటే రాజశేఖర రెడ్డి ఎగ్జామ్ లో తెల్ల పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు కదా. అయ్యా ఏం చెప్పమంటారు నాయన? ఏం చెప్పమంటారు బాబు? ఏదో ఒకటి చెప్పయ్యా బాబు. నా ఎదురుగుండా పెంచలో తమన్నాను కూర్చోబెట్టారు తండ్రి. ఆవిడ గారిని చూస్తూ పేపర్ మీద రాలేదు నాయన, అక్కడున్న బెంచ్ మీద ఆన్సర్లన్నీ రాసి వచ్చాను తండ్రి. బెంచ్ మీద ఆన్సర్లన్నీ రాసి వచ్చావా బాబా? నేను బెంచ్ దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేసుకోమంటావు ఏంటి? అయితే ఒక వెళ్ళిపోతే ఏటే చంద్రబాబు మరి నువ్వు కూడా వైట్ పేపర్ ఇచ్చేసేవాడు కదా. అక్కడికి వస్తున్నాడు, మీరు కూర్చోండి. మరి ఈరోజు ఆయన గారి పక్కన తమన్నాను కూర్చోబెట్టారు, మరి నా పక్కన అనుష్కాను కూర్చోబెట్టారు. ఏం రాయమంటారు చెప్పండి మీరు? ఇదేం పద్ధతిగా లేదు. ఏటే సుధాకర్ వీళ్ళిద్దరు సరే మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏంటి? ఓరి పిచ్చి చెక్కట పిచ్చి బాలేను. వాడి పక్కన తమట, వీడి పక్కన అనుష్క, నా పక్కన కల్పన రాడి కూర్చోబెట్టా. అడుగులుగానే ఎగ్జామ్ రాయలేదా చెక్కట? అయితే ఓకే వెళ్ళిపోతే ఏటమ్మా షర్మిల మరి నీ పరిస్థితి? మన వైఎస్ షర్మిల గారండి. ఏటమ్మా షర్మిల మరి నీ పరిస్థితి? నేను నీ రాజన్న కూతురిని, నీ చెల్లిని చెల్లెలిని ఈరోజు ఐడి కార్డు తెచ్చుకోలేదని చెప్పి పరీక్ష రాయడం లేదండి వీళ్ళందరూ కలిసి. ఇది ఎంతవరకు సబబు చెప్పండి మీరందరూ కూడా. ఇక్కడ అభాగ్యులు నాలాంటి ఆడపిల్లలు ఎంతమంది ఐడి కార్డులు తెచ్చుకోలేదు ఈరోజు? ఏటయ్య రోషయ్య మరి నీ పరిస్థితి ఏంటి? ఏం మాతో మాట్లాడుతున్నారా? మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నారా తెలివి కొడుకుతా? ఊరికే పరీక్షలు పెడతా ఉంటాం, మా యూత్ అంతా ఎంత ఫీల్ అయిపోతున్నారు. ఏం మాతో పెడుతున్నారు? ఇదేమయ్యా సంవత్సరానికి 4 సార్లు పరీక్షలు పెడతా ఉంటారు ఇక్కడ. అలా కాకుండా 4 ఏళ్ళకి ఒక పరీక్ష పెట్టమని చెప్పండి. అయితే ఓకే వెళ్ళికొచ్చా. ఏటమ్మా లక్ష్మీ పార్వతి మరి నీ పరిస్థితి ఏంటి? అన్నగారు ఉన్న రోజుల్లో ఆ మహానుభావుడు ఆ పుణ్యాత్ముడు ఉన్నప్పుడు ఆయన ప్రతి ఎగ్జామ్ కి వచ్చి నాకు స్లిప్పులు అందించేవారండి. ఆయన ఎప్పుడైతే కాలేజ్ నుండి పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోయాడో ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయట్లేదండి. బాలయ్య బాబు గారు కానీ వాళ్ళందరూ ఒక కూటమి కింద అయిపోయారు తప్ప ఒంటరాడు దాన్ని చేసినాడు అసలు. వెళ్ళిపోచాడమ్మా. సరే ఏటే ప్రకాష్ రాజు మరి నీ పరిస్థితి ఏంటి? బాగా నా తమ్ముడు చెప్తాం, బాగా కష్టపడితే చెప్తాం. ఒక్క నిమిషం సార్. ఆయన జేబులో నుంచి స్లిప్ తీసి చదవడం మొదలు పెట్టాడు. అమ్మా రాసుకోవడానికి పెన్ ఇచ్చావు, చదువుకోవడానికి బుక్ ఇచ్చావు, కానీ గుర్తు పెట్టుకోవడానికి నాకు బుర్రగా ఇవ్వలేదమ్మా. నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. వెళ్ళి కూర్చో. ఏటయ్యా ఏటే రాజశేఖర్ మన జీవిత రాజశేఖర్ గారు. ఏటే రాజశేఖర్ ఏంటి నువ్వు ఇంగ్లీష్ ఎగ్జామ్ తమిళ్లో రాసేవాడు కదా? బారాసనా అదే సార్ లెంత్ చూస్తారు కానీ ఆన్సర్ చూడరని చెప్పినారు. అదే నేను రోజు తప్ప పాట మొత్తం అరకులో రాసేసాను. అదా పొరిందా వెళ్ళి కూర్చో. ఏటే మన సునీల్. ఏటే సునీల్ మరి నీకే 2 మార్కులు వచ్చినట్టున్నాయి కదా? సునీల్కి 2 మార్క్స్ వచ్చాయండి. సునీల్ గారు వస్తున్నారు. బంజారాలో పాటించేద్రా. 2 మార్కులు
మార్కులకి పార్టీ ఇస్తావా బాబు? మా వంశంలో ఇంగ్లీష్ ఉన్నాయండి, నాకు ఒకటే 2. వెళ్ళిపోచా ఏంటి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎగ్జామ్ లో స్లిప్ పెట్టి దొరికిపోయావు కదా, ఎందుకు ఎక్కడున్నా ఈ జనాల్లో నాకు కనిపించట్లేదు, ఎక్కడున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్? ఫ్రంట్ లో సార్ లెఫ్ట్ లో ఉంటా, లెఫ్ట్ లో సార్ రైట్ లో ఉంటా, ముందుంటా కళ్యాణ్ పవన్ కళ్యాణ్. ఏంటి ఏంటయ్యా? సరే ఇంత ఎగ్జామ్ లో దొరికిపోయాడు కదా, ఏంటది? నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్కుంది. ఏటా తిక్క ఏటా లెక్క బాబు? ఏముంది మనతో ఓపెన్ గా మాట్లాడుకుందామా? ఓపెన్ గా మాట్లాడుకుందామా? మీరు ఇచ్చారు చూసారా క్వశ్చన్ పేపర్, అది ఒక పేపరే. మీరు ఇచ్చారు చూసారా ఆన్సర్ పేపర్, అది కూడా ఒక పేపరే. క్వశ్చన్ పేపర్ చూసి కోపం రాలేదు, ఆన్సర్ పేపర్ చూసి కోపం రాలేదు, నేను తీసుకుని స్లిప్ తీసి సరే వెళ్ళే బాబు. ఏంటి జయప్రకాష్ రెడ్డి 0 మార్కులు వచ్చాయండి ఇక్కడ. జయప్రకాష్ రెడ్డి రెడ్డిలో చిట్టినాయుడు ఉంటారు, లావుగా ఉంటారు ఆయన అండి. ఏమిరా రాసేది? బడికి వచ్చిరా నా గడి నూరుకు నూరు అయితే ఓకే వెళ్ళి కూర్చో. ఏటయ్యా వేణుమాధవ్, ఏటే వేణుమాధవ్, మరి నీ పరిస్థితి ఏంటి? అఖిలే హ్యాడ్ దిస్ హ్యాండ్ క్యాన్ క్యాన్సర్ చేసినా, కాకపోతే అక్క శకుంతలు వచ్చి దాని నెంబర్ వేసుకుని నా ప్యాకెట్ చేసిన. అయితే ఓకే వెళ్ళి కూర్చో. ఏటే విక్రమ్, మన అపరిచితుడు విక్రమ్ గారు వస్తున్నారు. ఏటే విక్రమ్, మరి నువ్వు అసలు ఎగ్జామ్ కి రాలేదంట కదా, ఏటా సంగతి? చతురశేఖర పర్యంత ఎగ్జామ్ ని రాహుకాలంలో కండక్ట్ చేశారు. పోనీ అరగంట లేట్కి వెళ్ళచ్చు కదా. మరి అరగంట తర్వాత యమగంట ఉంది కదా సుమి. అయితే ఓకే వెళ్ళి కూర్చో. ఏటే బాబు మోహన్, వీళ్ళందరికన్నా మన బాబు మోహన్ గారు బెటర్ అండి. ఆయనకి 75 మార్కులు వచ్చాయి. బాబు మోహన్, ఏటే బాబు మోహన్ నీకు 75 మార్క్స్ వచ్చాయి కదా, ఏటా సంగతి? అన్నో అన్న 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 పుచ్చికి పుచ్చికి ఏం చెప్పమంటావన్ను? నేను రాత్రులు అనుకున్న పగలు కూడా ఎవరికి కనిపించట్లేదు. కాఫీ కొడుతుంటే ఇన్విజిలేటర్ కూడా పట్టుకోలేకపోయాడు అక్కడ. వెళ్ళి కూర్చో. ఏటే అల్లు వచ్చింది, మరి నీకు కూడా 0 వచ్చాడు కదా. మట్టం ఇదంతా ఎవరికి తెలీదా? ఓకే నీ బుర్రలో ఉండేదంతా మట్టి అని అందరికి తెలిసిపోయింది లేక. వెళ్ళి కూర్చొని లాస్ట్ గా ఏటే రవికృష్ణ 7/G హీరో 7/G హీరో బృందావన్ కాలనీ రవికృష్ణ గారు వచ్చారు. ఏటే రవికృష్ణ, మరి నీ పరిస్థితి ఏంటి సార్ రాసేది? మీరు అన్ని తప్పులేగా చెప్పింది? ఏం తప్పు చెప్పండి, ఏం చెప్పండి బాబు? న్యూటన్ స్థాయిలో ఏం చెప్పారు సార్? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పారు కదా. అవును చెప్పాను. అయితే ఎక్కడ సార్? నేను అమ్మాయి సైడ్ 10 సార్లు చూసి అమ్మాయి నవ్వి ఒక్కసారి చూసిందా? అన్ని తప్పులని చెప్పి నన్ను రాబట్టరేంటి బాబు? వెళ్ళి కూర్చో. ఏటయ్యా నెక్స్ట్ మన సుమన్ శెట్టి గారు వస్తుంది. ఏటయ్యా సుమన్ శెట్టి, మరి నీ పరిస్థితి ఏంటి? రాబాబురా, నేను రాత్రి అంతా కష్టపడి చదివి ఎగ్జామ్ హాల్కి వచ్చి నిద్రపోయాను సార్. ఫైనల్ గా మన ఓంకార్ గారు ఇది ఎగ్జామ్స్ నా పర్ఫార్మెన్స్ గురించి చాలా చాలా బాగా చేశారు సందీప్. నిజంగా నచ్చినట్లయితే మన విబిఐటి ప్రిన్సిపల్ సార్ నంబర్ కి అందరూ కూడా థ్యాంక్ యూ మేడం.